Welcome to Easy Admissions. So, first of all, congratulations for all the students who have successfully passed in SSC and intermediate examinations conducted by Telangana Open School Society in April-May 24. ఓకే సో ఎవరైతే పాస్ అయ్యారో అందరికీ కంగ్రాచ్యులేషన్. అండ్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎటువంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. సో అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ రీవెరిఫికేషన్ కమ్ రీవాల్యుయేషన్ కమ్ సప్లై ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్స్ అనమాట. ఓకే సో ఎవరైతే స్టూడెంట్స్ వాళ్ళ మార్క్స్తో సాటిస్ఫై లేరో, సో నేను మంచిగా రాశాను పేపరు, నేను ఫెయిల్ అయ్యాను, లేకపోతే నేను మంచిగా రాశాను నాకు పర్సంటేజ్ తక్కువ వచ్చింది, ఇలా చాలామంది డౌట్ క్వశ్చన్ రేజ్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకు ఆప్షన్ ఉంటుంది రీవెరిఫికేషన్ రీవాల్యుయేషన్ అనేసి. సో దీని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా అప్లై చేయాలి, ఎవరు అప్లై చేసుకోవచ్చు, అండ్ దాని రూల్స్, దాని ఫీజు ఎంత అనేసి. సో ఇక్కడ చూడండి, మీకు రెండు ఆప్షను. ఒకటి వచ్చేసి రీకౌంటింగ్. సో రీకౌంటింగ్ ఆఫ్ వాల్యూడ్ ఆన్సర్ స్క్రిప్ట్. ఆన్సర్ స్క్రిప్ట్ ఇదేంటంటే మీ ఆన్సర్ స్క్రిప్ట్ ఏదైతే కరెక్షన్ అయిన ఆన్సర్ స్క్రిప్ట్ ఉంటుందో అది జస్ట్ మార్క్స్ రీకౌంట్ చేస్తారనమాట. సో దాన్ని రీకౌంటింగ్ ఆఫ్ వాల్యూడ్ ఆన్సర్ స్క్రిప్ట్ అని అంటారు. సో దీంట్లో మీకు ఇంటర్మీడియట్ వచ్చేసి సో ఇంటర్మీడియట్ ఎవరైతే రీకౌంటింగ్ చేయాలి అని అనుకుంటారో వాళ్ళకు 400 రూపీస్ ఫీజు ఉంటుందండి. సో 400 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది మీరు. అండ్ అలాగే ఎస్ఎస్సి వాళ్ళకు సో ఎస్ఎస్సి వాళ్ళు ఎవరైతే రీకౌంటింగ్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళకు 350 రూపీస్ ఉంటుంది పర్ సబ్జెక్ట్ అండి ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10th క్లాస్లో ఇంగ్లీష్ చేయించుకోవాలంటే 350, తెలుగు చేయించుకోవాలంటే 350, అలా 5 పేపర్ చేయించుకోవాలంటే 350 × 5 అనమాట. సో ఆ విధంగా కౌంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ సర్వీస్ వచ్చేసి దీంట్లో రీవెరిఫికేషన్. సో రీవెరిఫికేషన్ కమ్ సప్లై ఆఫ్ ఆన్సర్ షీట్. మీరు ఏదైతే ఆన్సర్ షీట్ రాశారో దాన్ని రీకరెక్షన్ చేసి రీవెరిఫికేషన్ చేసి మీకు మీ ఆన్సర్ షీట్ ఫోటో కాపీ. సో ఫోటో కాపీ అంటే జిరాక్స్. సో జిరాక్స్ కాపీ అనేది మీకు మీ అడ్రస్కి, మీ ఇంటికి పంపిస్తారు. సో ఎవరైతే నేను రాశాను, నేను 70% రాశాను, 100కి 100 పేపర్ అటెంప్ట్ చేశాను అనుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరైనా డౌట్స్ ఉంటే వాళ్ళు ఈ సర్వీస్కి అప్లై చేసుకోవచ్చు. సో మీరు రాసింది రీవెరిఫికేషన్ చేసి మీరు రాసిన ఆన్సర్ షీట్ అనేది మీకు ఇంటికి పంపించడం జరుగుతుంది. సో దీనికి ఫీజు వచ్చేసి మీకు ఇంటర్మీడియట్కి సో ఇంటర్మీడియట్కి ఫీజు వచ్చేసి 1200 రూపీస్ పర్ సబ్జెక్ట్ ఉంటుందండి. అండ్ సేమ్ ఎస్ఎస్సి వాళ్ళకు కూడా 1200 రూపీస్ ఉంటుంది. సో ఒక సబ్జెక్ట్కి 1200 కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో మీరు చేయాలి అనుకుంటే 1200 కట్టాలి, సైన్స్లో చేయాలి అనుకుంటే 1200, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, అలా ఏ సబ్జెక్ట్కి వాల్యూడ్ ఆన్సర్ స్క్రిప్ట్ కావాలనో 1200 మీరు కట్టాల్సి ఉంటుంది. సో ఇది మీకు డేట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, సో ఈ సర్వీస్ డేట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేసి మీ క్వశ్చన్ కదా. సో అదే చెప్పబోతున్నాను. సో 18th జూన్ నుంచి సో 18th జూన్ 2024 సో ఈ స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ లాస్ట్ ఎప్పుడు అంటే టిల్ 27th జూన్ వరకు మీకు ఛాన్స్ ఇచ్చారు. 2024. అండి. సో ఈ రీకౌంటింగ్ కానివ్వండి, రీవెరిఫికేషన్ కానివ్వండి, అప్లై చేసుకోవడం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 18th జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఎండ్ ఎప్పుడు అవుతుంది, లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 27th జూన్కి ఎండ్ అవుతుంది. సో ఇది అన్నమాట ఈ రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ కమ్ సప్లై ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్ సర్వీస్ డీటెయిల్స్. సో ఎవరైతే సాటిస్ఫై లేరో వాళ్ళు అప్లై చేయొచ్చు. అండ్ ఎలా అప్లై చేయాలి, సో అది మీ క్వశ్చన్ ఉండొచ్చు. సో ఎలా అప్లై చేయాలి అనేసి, సో అది కూడా నేను మీకు చెప్తాను.
సో ఏమేం మ్యాండేటరీ ఉంటాయి మీకు. ఓకే. సో ఏది మీరు అప్లై చేసేటప్పుడు ఏది మీరు ఇంపార్టెంట్గా ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది, అది కూడా నేను మీకు చెప్తాను. చూడండి, 18th రోజు మీకు సర్వీస్ స్టార్ట్ అవుతుంది. మీరు మెయిన్గా మీ మెయిల్ ఐడి, ఓకే, సో మెయిల్ ఐడి కావాలి, కంప్లీట్ పోస్టల్ అడ్రస్, కంప్లీట్ అడ్రస్, ఓకే, విత్ పిన్ కోడ్ ఇవ్వాలి, అండ్ మీ మొబైల్ నంబర్, ఓకే, అండ్ అప్లై చేయడానికి మీ రిజిస్ట్రేషన్ నంబర్ కావాలి, రిజిస్ట్రేషన్ హాల్ టికెట్ నంబర్ ఆర్ అడ్మిషన్ నంబర్. ఓకే. సో 18th రోజు మీకు ఒక లింక్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓకే. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ వాళ్ళు లింక్ అనేది ఇష్యూ చేస్తారు, లింక్ యాక్టివేట్ చేస్తారు. సో మీరు డైరెక్ట్గా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కొడితే మీకు అక్కడ సబ్జెక్ట్స్ అనేది చూపిస్తాయి. ఇప్పుడు లింక్ లైవ్లో లేదు కాబట్టి నేను మీకు లైవ్ డెమో చూపించలేకపోతున్నాను. సో సబ్జెక్ట్స్ కనిపిస్తాయి. సబ్జెక్ట్స్ కన్నా ముందు మీ మొబైల్ నెంబర్ అడుగుతారు, మెయిల్ ఐడి అడుగుతారు, అడ్రస్ అడుగుతారు. సో మొబైల్ నెంబర్ ఎందుకు అడుగుతారు అంటే మీకు అలర్ట్ వస్తుంది దాని మీద. రేపు మీరు వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ మార్క్స్ చేంజ్ అయినా చేంజ్ కాకపోయినా దానికి మెసేజ్ వస్తుంది. కంప్లీట్ అడ్రస్ ఎందుకు అడుగుతారు అంటే మీరు 1200 ఒకవేళ కట్టారనుకోండి, సో మీ అడ్రస్కి మీ ఫోటో కాపీ ఆన్సర్ షీట్ పంపించాలి కదా, సో అందు గురించి అడ్రస్ అడుగుతారనమాట. విత్ పిన్ కోడ్ కంపల్సరీ ఇవ్వండి, వీలైతే అపోజిట్, కేర్ ఆఫ్, ల్యాండ్ మార్క్ కంపల్సరీ ఇవ్వండి. ఓకే. ఎందుకంటే రిటర్న్ వస్తే దాన్ని ఎవరు ఏం చేయలేరు, అండ్ యూ కెనాట్ బ్లేమ్ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ వాళ్ళు పంపించలేదు అనేసి కూడా మీరు బ్లేమ్ చేయలేరు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అండ్ మెయిల్ ఐడికి కూడా మీకు ఫోటో కాపీ స్కాన్ కాపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో ఈ బోత్లో ఏదన్నా ఒకటి వస్తుంది మీకు. సో అన్నీ కూడా మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు ఎవరో మొబైల్ నెంబర్ పెట్టేసి ఎవరో అడ్రస్ పెట్టారనుకోండి, సో అది మీకు కరెక్ట్ వచ్చిందా లేదా అనేది తెలియకపోవచ్చు. ఓకే. సో అందు గురించే ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఎంట్రీ చేయండి. అండ్ ఏ సబ్జెక్ట్కి మీరు అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్కి మీరు ఫీజు పేమెంట్ చేసి సబ్మిట్ చేయండి. అండ్ దీనికి మీకు టైము ఎంత పడుతుంది అనేది మీ మైండ్లో క్వశ్చన్ ఉండొచ్చు. సో ఈ లాస్ట్ టైం నేను 2-3 ఇయర్స్ నుంచి కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తున్నాను. మినిమం దీనికి 30 to 45 days టైం తీసుకుంటారండి. ఓకే. ఒక్కొక్కసారి ఈవెన్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఫీజు స్టార్ట్ అయ్యి ఎండ్ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళవి రావు. ఓకే. సో లాస్ట్ టైము బిఫోర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే 2 రోజుల ముందు కూడా కొందరు స్టూడెంట్ పాస్ అని వచ్చే సందర్భాలు ఉన్నాయి. సో అందు గురించి సప్లిమెంటరీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే లోపల ఎప్పుడన్నా రావచ్చు. ఎగ్జాక్ట్ డేట్ అనేది చెప్పలేము, రీకౌంటింగ్ అండ్ ఈ ఫోటో కాపీ ఆ సర్వీస్ గురించి. సో 35 to 45 days టైం పెట్టుకోండి, 2 months కూడా పట్టవచ్చు. ఓకే. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో ఎవరైతే అడ్మిషన్ తీసుకున్నారో, ఫెయిల్ అయ్యారో, లేదంటే పాస్ అయ్యి కూడా మార్క్స్తో సాటిస్ఫై లేరో వాళ్ళకు పంపించండి, ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అందినట్లు అవుతుంది. ఎందుకంటే చాలా వరకు చాలా సెంటర్సు ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకే తెలీదు. ఓకే. సో అందుగురించే నేను వీడియో చేస్తున్నాను. సో వీలైనంత వరకు మీరు ఫార్వర్డ్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసి అడగండి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అండ్ 10th పాస్ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్ చేయొచ్చా, రెగ్యులర్గా డిగ్రీ చేయొచ్చా, రెగ్యులర్ ఇంటర్మీడియట్ చేయొచ్చా, అదంతా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను నెక్స్ట్ వీడియోలో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈజీ అడ్మిషన్.